JEE Main 2024 6 All India ranks under 100. Admissions open. Kakinada and Visakhapatnam. Aditya Junior Colleges. ఇదే ఛాంబర్లో వచ్చి కూర్చొని మీరు 10 రోజుల్లో 10 రోజుల్లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే శ్రీధర్ రెడ్డి గారిని వదిలి మీరు రాకపోతే మీ పదవి 10 రోజుల్లో పోతుంది. మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ చర్యలు చాలా దుర్మార్గంగా ఉంటాయి. ఈ ప్రభుత్వం గురించి మీకు తెలుసు కదా అని ఇదే ఛాంబర్లో మాకు చెప్పడం జరిగింది. అప్పుడు మేము ఒకటే చెప్పాం, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు ఈ అవకాశం, ఈ స్థానం కల్పించింది మా ఆరాధ్య నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. వారి వెంటే మేము నడుస్తాం. వారితో మాకు కేవలం రాజకీయ అనుబంధం మాత్రమే కాదు, 15 సంవత్సరాలుగా నాకు వారితో కానీ వారి కుటుంబంతో కానీ ఉన్నటువంటి, వారు మమ్మల్ని చూసుకున్నటువంటి పరిస్థితితో ఆ రోజు మీరేం చేసినా, మీరు మా పదవి తీసేయండి అని చెప్పడం జరిగింది. ఒకానొక సందర్భంలో మీరు మా పదవి తీసేయాల్సి వస్తే మీకు అది ఏదైనా టైం తీసుకొని ఇబ్బందికర పరిస్థితి ఉంటే శ్రీధరన్న చేత మాకు ఒక్క మాట చెప్పించండి. మేయర్ పదవికి శ్రీధరన్న మీరు రాజీనామా చేయండి అని చెప్పిన మరుక్షణం మీకు రాజీనామా చేస్తానని వారికి, మమ్మల్ని బెదిరించినటువంటి వారికి చెప్పడం కూడా జరిగింది. తరువాత అలాంటి సందర్భాలు ఎన్నో జరిగాయి. 1 కాదు 2 కాదు. కౌన్సిల్ సమావేశంలో మేయర్ గారిని అవమానించాలి, కేవలం ఉద్దేశపూర్వకంగా ఎన్ని జరిగాయో దానికి మా పత్రికా విలేకరులు, ప్రజలే ప్రత్యక్ష సాక్షులు. అయినప్పటికీ కూడా మేము ఎక్కడా కూడా వెనుకడుగేలా, అది ఇంకా ప్రతిరోజు కూడా మితిమీరినటువంటి పరిస్థితి. తరువాత జరిగిన పరిణామాలు చాలామందికి తెలియదు. ఎన్నో ఒత్తిళ్ళు, ప్రతిరోజు కూడా ఒత్తిళ్ళు, ఫోన్లు. అటువంటి పరిస్థితుల్లో దాదాపు 7-8 నెలలు కూడా శ్రీధరన్నతోనే మేము ప్రయాణం చేయడం జరిగింది. అన్ని కష్టాలు కూడా భరించాం. ఆ సందర్భంలో శ్రీధరన్న కానీ వారి కుటుంబ సభ్యులు కూడా మమ్మల్ని ప్రతిరోజు కంటికి రెప్పలాగా కాపాడుకున్నటువంటి పరిస్థితి. కానీ ఆ పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయిన పరిస్థితి. మేము శక్తికి మించి, మా శక్తికి మించి భరించలేని విధంగా అధికార పార్టీ ఆ రోజు మా మీద ఒత్తిళ్లు తీసుకొని రావడం జరిగింది. అటువంటి సందర్భంలో ఇంకా తప్పక మేము శ్రీధరన్నను వదిలి వెళ్ళాల్సినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఇంకా తప్పలేదు అని మేము మారేటువంటి క్రమంలో అప్పటి రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని వారు అప్పటికే
అనేక సందర్భాల్లో మాకు ఫోన్ చేసి, అనేక సందర్భాల్లో అధికార పార్టీ నాయకులు ఫోన్ చేసి మమ్మల్ని ఒత్తిడి చేసినటువంటి సందర్భాలు. సరే, ఎట్టకేలకు భరించలేనటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాం. శ్రీధరన్నను వదిలి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా అక్కడ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, మేము అప్పుడు ఆలోచన చేసింది కూడా, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఒక పెద్ద మనిషి అనే పేరుంది, మమ్మల్ని శ్రీధరన్న ఏ విధంగా ఆదరించాడో అదేవిధంగా ఆదరిస్తాడు అనేటువంటి ఆలోచన కూడా చేశాం, వెళ్ళడం జరిగింది. అయితే మేము అక్కడికి వెళ్ళినటువంటి కొద్ది రోజులకే, అతి కొద్ది రోజులకే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారుకి ఉన్నటువంటి పెద్ద మనిషి అనే పేరు ఈరోజు మీడియా నగర పాలక సంస్థ కార్యాలయంలో మేయర్ గారి ఛాంబర్లో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి ప్రతి మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను కానీ నా సతీమణి నెల్లూరు నగర మేయర్ శ్రవంతి కానీ ఈరోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి గల ముఖ్య కారణం, నేను విద్యార్థి నాయకుడిగా రాజకీయాలు ప్రారంభించడం జరిగింది గత 15 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి కూడా ఇప్పటి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి వెంటే నాకు రాజకీయాలు అంటే పెద్దగా తెలియని రోజుల్లోనే వారితో నేను కేవలం శ్రీధర్ రెడ్డి గారి మీదతో ఉన్నటువంటి అనుబంధంతో వారితో ప్రయాణం చేయడం జరిగింది. అదేవిధంగా వారు నాకు రాజకీయాల్లో ఎలా ఉండాలి, అందరితో ఎలా మెలగాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా నాకు నేర్పించినటువంటి వ్యక్తి శ్రీధర్ అన్న. అప్పటి నుంచి కూడా 15 సంవత్సరాలు దాదాపుగా నేను శ్రీధర్ అన్నతోనే ప్రయాణం చేయడం జరిగింది. తరువాత శ్రీధర్ అన్న ఎమ్మెల్యేగా గెలవడం, ప్రతిపక్షంలో ఉన్న శ్రీధర్ అన్నతోనే ఉండడం జరిగింది. తరువాత అధికార పార్టీ ఎమ్మెల్యేగా శ్రీధర్ అన్న గెలిచిన తర్వాత శ్రీధర్ అన్నకి ఒక అవకాశం రావడం జరిగింది. నెల్లూరు నగర మేయర్ ఎస్టీకి కేటాయించడం జరిగింది. ఆ సందర్భంలో ఎస్టీకి కేటాయించిన సందర్భంలో చాలామంది మా ఎస్టీ నాయకులు చాలామంది కూడా డబ్బు సంచులతో శ్రీధర్ అన్న కార్యాలయం చుట్టూ తిరగడం జరిగింది. దానికి ప్రత్యక్ష సాక్షిని కూడా నేనే.
ఇది నాకు శ్రీధరన్న కానీ వారి సోదరుడు గిరిధర్ రెడ్డి గారు కానీ చెప్పలేదు, నాకు తెలిసిన విషయం ఇది. అంతేకాదు చాలామంది జిల్లా స్థాయి అధికారులు అయితేనేమి, చాలామంది రిటైర్డ్ అధికారులు అయితేనేమి అనేక సిఫారసులు ఆ రోజు శ్రీధరన్నకు కానీ గిరిధరన్నకు కానీ చేసి మాకు అవకాశం కల్పించండి అని చెప్పి వారి చుట్టూ ప్రదక్షిణలు చేసినటువంటి సందర్భం. అయితే ఏ సందర్భంలో కూడా శ్రీధరన్న కానీ వారి సోదరుడు గిరిధర్ రెడ్డి గారు కానీ ఎక్కడా కూడా వారికి కనీసం ఆలోచనకు కూడా ఆ విషయాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి. వారందరికీ వారు చెప్పిన సమాధానం ఒకటే, మమ్మల్ని నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తికి మాత్రమే అవకాశం ఉంటుంది, మమ్మల్ని నమ్ముకొని ఇన్ని రోజులు మాతో ప్రయాణం చేసినటువంటి వ్యక్తులకు మాత్రమే అవకాశం ఉంటుంది అని చెప్పి వారందరికీ కూడా చెప్పడం జరిగింది. ఏ విధంగా అయితే చెప్పారో ఆ రోజు నాకు కూడా తెలీదు, వారి ఆలోచనలో నేను ఉన్నాను అనేటువంటి విషయం నాకు కూడా తెలీదు. నేను కూడా వారిని అడగలేదు. అయితే ఒక మంచి స్థానం నాకు ఉంటుంది ఏదో ఒక సందర్భంలో అని మాత్రమే భావించా. అప్పటికే చాలామంది శ్రీధరన్న నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు అవకాశాలు కల్పించడం కూడా జరిగింది. ఆ రోజు వచ్చినటువంటి ఎస్టీ అవకాశాన్ని నాకు కల్పిస్తారని నేను కూడా భావించలే. అయితే శ్రీధరన్న ఒకరోజు నన్ను పిలిచి ఈ అవకాశం ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత కనీసం 4 రోజులు కూడా మాకు గౌరవించినటువంటి పరిస్థితి లేదు. ఇంకా ఏది చేయలేనటువంటి పరిస్థితుల్లో అక్కడే కొనసాగడం జరిగింది. అయితే సరే, గౌరవం కాస్త దక్కలేదు, మనం తీసుకున్న నిర్ణయం తప్పు అని తెలిసినా తప్పలేదు. సరే కొనసాగుతున్నాం కదా అనుకుంటే చేరిన 2వ రోజు నుంచి ఆ అధికార పార్టీకి సంబంధించి ఒక టీం ఉంటుంది. ఆ టీము 2-3 పేజీలు రాసుకొని వచ్చి ఉదయం సాయంత్రం మా ఛాంబర్లోనే కూర్చునేవాళ్ళు. మీరు శ్రీధర్ రెడ్డి గారిని వారి వ్యక్తిత్వం గురించి మేము రాసిచ్చిన విధంగా మాట్లాడాలి, వారి గురించి వారి వ్యక్తిత్వం గురించి అనరాని మాటలు, నిజంగా వారు నాకు ఇచ్చినటువంటి ఆ కాగితాలు చూస్తే చాలా బాధాకరమైనటువంటి విషయం. అవన్నీ కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి అని చెప్పి మా మీద దాదాపు 4 రోజుల పాటు ఆ టీం 3-4 ఉదయం సాయంత్రం మేము ఆఫీస్కి వచ్చే పరిస్థితి కూడా లేకుండా ఇక్కడే కూర్చొని వారు మాకు ఆ విషయాలు మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారా లేదా. అనేక మంది ఆ సందర్భంలో శ్రీధరన్న గురించి, శ్రీధరన్న వ్యక్తిత్వం గురించి, కనీసం వారు ఎప్పటికీ కూడా జీవితంలో కార్పొరేటర్ అయ్యేటువంటి అర్హత, అవకాశం, స్థాయి లేనటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఆ సందర్భాల్లో ఎటువంటి మాటలు మాట్లాడారో మీ అందరికీ కూడా తెలుసు. మాకు కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒత్తిడి, ఒకటే ఫోన్లు. అయితే మేము
అక్కడి వరకు మా విశ్వాసాన్ని ఎక్కడా కూడా కోల్పోలేదు. మేము చేసింది తప్పు అనే మనసులో ఉంది. వారికి మీరు ఏం చేసినా మేము ఇలాంటి మాటలు మాట్లాడే పరిస్థితి లేదు అని చెప్పి ఖచ్చితంగా చెప్పడం జరిగింది. వారు ప్రయత్నం చేసి 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 దాదాపు 4 రోజుల పాటు ఇంకా విరమించుకున్నటువంటి పరిస్థితి. తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు అందరికీ కూడా తెలుసు. ఆ రోజు మేము శ్రీధర్ అన్న వెంట నువ్వు చెయ్యాలి అని చెప్పి నన్ను కోరడం, ఆ రోజు నా నమ్మకం ఏదైతే ఉందో, ఏదో ఒకరోజు శ్రీధర్ అన్న నాకు ఒక మంచి స్థానం కల్పిస్తారనే నమ్మకం ఏదైతే ఉందో అది నిజం అయింది. 12వ డివిజన్ నుంచి కార్పొరేటర్గా 12వ డివిజన్ మహిళ కావడంతో నాకు అవకాశం లేక నా సతీమణి అయినటువంటి శ్రవంతి గారికి ఆ అవకాశాన్ని శ్రీధర్ అన్న కల్పించారు. అప్పుడు 12వ డివిజన్లో కూడా చాలామంది నాయకులు బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ కార్పొరేటర్గా పెట్టడం అని శ్రీధర్ అన్న మీద ఒత్తిడి చేయడం కూడా జరిగింది. అంటే అప్పటికే ఆ డివిజన్ నుంచి చాలామంది నాయకులు శ్రీధర్ అన్న నమ్ముకొని నాకంటే ముందు నుంచి కూడా ఉన్నటువంటి పరిస్థితి. కాకపోతే అది ఎస్టీ కావడం, వారందరినీ కూడా శ్రీధర్ అన్న వారు ప్రతిపాదించిన పేరు కాకుండా వారందరినీ కూడా మెప్పించి దానికోసం చాలా స్ట్రగుల్ పడిన సందర్భం నాకు తెలుసు. చివరికి నాకు ఆ అవకాశం వచ్చే విధంగా వాళ్ళందరినీ కూడా మెప్పించి నాకు ఆ అవకాశం కల్పించడం జరిగింది. ఇదంతా కూడా మీ అందరికీ కూడా ప్రజలకు అందరికీ కూడా తెలుసు. అయితే జరగడం, నేను అక్కడ నా సతీమణి పోటీ చేసిన నామినేషన్ వేసిన 3 రోజులకే ఆ స్థానాన్ని ఏకగ్రీవం చేయాలని నిశ్చయించుకొని ఆలోచన చేసి దానికి అన్ని విధాలుగా అందరినీ కూడా మెప్పించి ఏకగ్రీవం చేయడం జరిగింది. దానిలో శ్రీధర్ అన్న సోదరులు గిద్దిరెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి ఆ 3 రోజుల పాటు నిద్రాహారాలు మాని కేవలం మిగతా అన్ని డివిజన్లు కూడా పక్కన పెట్టి కేవలం మా మీద ఉన్నటువంటి అభిమానం, రెండవది ఆ స్థానాన్ని ఏకగ్రీవం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో మాకు వాస్తవంగా అయితే ఎన్నికలంటే ఎన్నో కష్టాలు ఉంటాయి. అవన్నీ కూడా మనకందరికీ తెలిసిందే. అవన్నీ భరించే పరిస్థితి కూడా మాకు లేదు. అంత శక్తి సామర్థ్యాలు కూడా మాకు లేవు. అయినా శ్రీధర్ అన్న మీద, గిరన్న మీద నమ్మకంతో ఆ రోజు అక్కడ నిలబడడం జరిగింది. అదేవిధంగా వారి శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించి వారందరినీ కూడా మెప్పించి మమ్మల్ని ఏకగ్రీవంగా చేయడం జరిగింది. తర్వాత మేము ఎప్పుడు కూడా శ్రీధర్ అన్నతోనే, ఏ రోజు కూడా పార్టీ అనే మాట మాకు లేదు. శ్రీధర్ అన్న వెంటే ఉంటాం అనేదే ఎప్పుడు కూడా ఉన్నింది. అది అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. శ్రీధర్ అన్నతో నడుస్తున్నాం. తరువాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు క్రమంలో శ్రీధర్ అన్న అప్పటి అధికార పార్టీ శ్రీధర్ అన్న మీద పెట్టుకున్నటువంటి కక్ష పూరితమైనటువంటి నిర్ణయాలతో శ్రీధర్ అన్న పార్టీకి దూరంగా వెళ్ళడం జరిగింది. దూరంగా జరిగినప్పుడు మమ్మల్ని కూడా మీరు శ్రీధర్ అన్నతో ఉండడానికి లేదని అధికార పార్టీ మీరు వచ్చేయాలని చెప్పి మమ్మల్ని ఒత్తిడి చేయడం జరిగింది.
ఆ సందర్భంలో మేము ఒకటే చెప్పాం, నేను కానీ నా సతీమణి నగర మేయర్ అయినటువంటి సతీమణి శ్రవంతి కానీ, మాకు ఈ అవకాశం కల్పించింది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఎంతోమంది డబ్బు సంచులతో తిరిగిన, సిఫారసులు చేసిన ఏ ఒక్కటి కూడా పట్టించుకోకుండా, కనీసం ఆలోచన కూడా చేయకుండా వారి గురించి మాకు అవకాశం కల్పించారు. మేము శ్రీధర్ అన్నతోనే నడుస్తామని చెప్పి గంటాపదంగా ఆ రోజు ఎటువంటి ఆలోచన లేకుండా మేము చెప్పినటువంటి విషయం అందరికీ, నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా తెలిసిందే. అయితే ఆ రోజు మేము చెప్పిన తర్వాత మాకు కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తాం, ఫ్లాట్లు ఇస్తాం అని చెప్పి అధికార పార్టీ ఏ విధంగా ప్రలోభ పెట్టిందో అందరికీ తెలిసినటువంటి విషయం. అయినప్పటికీ కూడా ఎటువంటి ప్రలోభాలకు కానీ లొంగకుండా మేము శ్రీధరన్న వెంటే నిలబడడం జరిగింది. ఆరోపణలు వచ్చింది నా మీద అదే చెప్తారు మేయర్ గారు. అంటే ఆరోపణలు వచ్చింది, ఆ ఆరోపణలు వచ్చింది మేయర్ గారి మీద కాదు, మేయర్ గారి భర్త అయినటువంటి జయవర్ధన్, మేయర్ గారి భర్త అయినటువంటి జయవర్ధన్ మీద ఆ ఆరోపణలు రావడం జరిగింది. ఆ ఆరోపణల్ని నేను తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నా. అది పూర్తిగా అవాస్తవం, పూర్తిగా అవాస్తవం. నాకు ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. పత్రికా విలేకరులు నా సోదరులాగే, నేను వారితో అట్లాగే మెలుగుతా. నా విషయాలు అన్నీ కూడా దాదాపుగా పత్రికా విలేకరులకు తెలుసు. నా శక్తి సామర్థ్యాలు, నేను ఏమి చేయగలను, నేను ఏమి చేసి ఉంటాను ఈ 4 నెలల్లో అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అనేక మంది మీడియా మిత్రులు నేను ఎప్పుడూ కూడా వారితో టచ్లోనే ఉండేవాడిని. ఏమేమి జరిగి ఉంటాయి అనేది కూడా వారికి తెలుసు. అది పూర్తిగా అవాస్తవం. నిన్ననే నేను మీకు ఒక విషయం చెప్తున్నా. ఆ వార్తలు వచ్చిన తర్వాత నేను శ్రీధర్ అన్నని కలవలేదు, శ్రీధర్ అన్నని కలవాలని ఆలోచన చేయలేదు. గత 4 రోజుల క్రితమే నేను ఆ ప్రయత్నం చేశాను. కానీ నాకు శ్రీధర్ అన్న వైపు నుంచి నేను ఏ ఫోను చేయకపోయినా కానీ నాకు ఆ అవకాశం ఉందా లేదా అనేది తెలియలేదు. దానివల్ల అధికారం కోసం మాత్రం కాదు, శ్రీధర్ అన్న మీద ఉన్నటువంటి అభిమానం, ప్రేమ ఉన్నాయి కాబట్టే ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేము ఉన్నటువంటి 4 నెలలు 5 నెలలు అధికార పార్టీలో ఉన్నటువంటి 4 నెలలు 5 నెలలు మేము ఎలా ఉన్నాం, శ్రీధర్ అన్నను వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించారు. ఇది నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు ఖచ్చితంగా నేను అధికార పార్టీలోకి రాలేదు, నేను అధికార పార్టీలో చేరడం లేదు, నేను తెలుగుదేశం పార్టీలో చేరడం లేదు. శ్రీధర్ అన్న మీద ఉన్నటువంటి అభిమానంతో ఆ రోజు చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ వచ్చినటువంటి ఆరోపణలు ఏదైనా కానీ నిజం ఉంటే, నేను అంత శక్తి సామర్థ్యాలు కలిగిన వాడినైతే ఖచ్చితంగా దానికి బాధ్యత వహిస్తాను. అవి నిరూపణ అయితే, అంత శక్తి సామర్థ్యాలు నాకు లేననే విషయం నాకు కాదు, మీకే ఎక్కువ నా గురించి ఖచ్చితంగా నేను కాదు నగర మేయర్ గారిని అంటే ఆరోపణలు వచ్చింది చెప్పండి, అదే దాని మీద ఖచ్చితంగా విచారణ చేస్తాము. ఇప్పుడు ఎవరైతే దాని గురించి ఆరోపణ చేశారో, కమిషనర్ సంతకం ఫోర్జరీ చేయబడింది అని ఎవరైతే ఆరోపణ ఇచ్చారో దాన్ని మేము పూర్తి స్థాయిలోనే కనుక్కోవాలని ఆలోచిస్తున్నాము. విచారణ చేయాలని కూడా నేను కోరుతున్నాను. అంతేకాకుండా దానికి
ఏ ఏ ఎట్లా అయినా నా సైడ్ నుంచి సహాయం కావాలంటే దాంట్లో నేను పూర్తి స్థాయిలో అందించడానికి రెడీగా ఉన్నాను. ఆరోపణలు ఏమున్నాయని మాకు తెలీదు, మీరే చెప్పారు. ఆరోపణ వచ్చిందని ఇప్పుడు ఒక అన్న అడిగారు, దానికి సంబంధించి నా సైడ్ నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా అదే ఆరోపణలు మీరే చెప్పాలి కదన్నా, మీరే ఇప్పుడు అడిగారు. గత 5 రోజులుగా పత్రికల్లో వచ్చిన మిత్రులు సహచరులు అన్నారు, గత 5 రోజులుగా మీడియాలో పత్రికల్లో ఓడే కోసం విషయంలో మీ దృష్టికి రాలేదా మేడం? వచ్చింది కానీ ఇప్పుడు చేసుంటే ఆలోచించాలన్నా. ఒకటి దొంగ ఎవరు అంటే తౌడుకునే అవసరం మాకు లేదు కదన్నా. అది ఒకటి మీడియాలో వచ్చినటువంటి విషయం అందరికీ తెలుసు, ఓకేనా. వాటి మీద విచారణ చేయమని నగర మేయర్ గారు అధికారులను కూడా కోరడం జరిగింది. వచ్చినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పరిశీలించమని చెప్పి అధికారులను కోరడం జరిగింది. దానిలో ఖచ్చితంగా నా పాత్ర ఉంటే దేనికైనా ఏ శిక్షకైనా నేను సిద్ధం, దానిలో డౌట్ ఏం లేదు. నేను ఈరోజు శ్రీధరన్నని మన్నించి హక్కును చేర్చుకోమని మాత్రమే కోరడం జరిగింది. ఈరోజు చేర్చుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని పెట్టడానికి కారణం అదే అని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని ఒక ఆలోచనతో కూడా పెట్టడం జరిగిందని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, శ్రీధరన్న మళ్ళీ మమ్మల్ని హక్కును చేర్చుకోవాలని మేమందరం కోరుకుంటూ సెలవు. అంటే కష్టకాలం వదిలేశారు కదా, అంటే ఇప్పుడు ఒత్తిడిలో అన్నారు, కేసులు అన్నారు, అయినా కూడా కొందరు కేసులు దాకా పెట్టించుకున్నారు, జైలు మీరు మాత్రం అలాంటి పరిస్థితి లేకుండా మీరు కష్టకాలంలో రోడ్డును వదిలేశారు. మీరు ఉన్న ఉపాధి మీకు అందరం ఇచ్చినటువంటి శ్రీధరాన్ని మీరు నడి రోడ్లో వదిలేశారు కష్టకాలంలో. ఇప్పుడు మళ్ళీ వస్తున్నాం మేము, అధికారం వచ్చింది కాబట్టి అంటారు. దీనికి మీరు ఇచ్చే సమాధానం? మేము ప్లీజ్ రిక్వెస్ట్ నేను చెప్తాను, తర్వాత మేయర్ గారు కూడా ప్లీజ్ రిక్వెస్ట్. మేము ఒకటే చెప్తున్నాం, అధికారం కోసం ఆ రోజు మేము పాకులాడలేదు. నా గురించి, మా సతీమణి శ్రవంతి గారి గురించి మీ అందరికి కూడా తెలుసు. అధికారం కోసం, డబ్బు కోసం పాకులాడేటువంటి మనస్తత్వం నాకు లేదు. నేను ఇందువరకే చెప్పా, శ్రీధరన్న దగ్గరే రాజకీయ పాఠాలు నేర్చుకున్నా. నేను కాదు, శ్రీధరన్న దగ్గర ఉండే ఎవ్వరూ కూడా డబ్బు కోసం, అధికారం కోసం వెంపర్లాడేటువంటి పరిస్థితి లేదు. శ్రీధరన్న నమ్ముకొని ఉంటే ఆ కార్యకర్తలకి డబ్బు కానీ, కుటుంబ సంక్షేమం కానీ, పదవులు కానీ వాటంతటా అవే వస్తాయనేటువంటి విషయం అందరికీ తెలుసు. దానికి నేను కానీ, శ్రీధరన్న దగ్గర ఉన్న చాలామంది ఇప్పటికే జరిగి ఉంది. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి డబ్బు కోసం కానీ, అధికారం కోసం కానీ పాకులాడే మనస్తత్వం, ఆలోచన మాకు కానీ, శ్రీధరన్న దగ్గర ఉన్న ఏ వ్యక్తికి కూడా ఎప్పుడు లేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. అయితే మేము ఈరోజు ఇప్పటిదాకా అక్కడ ఎందుకున్నారు అంటే దానికి సమాధానం కూడా చెప్పడం జరిగింది. పరిస్థితుల వల్ల అక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితి తప్ప ఆ విషయం శ్రీధరన్నకు కూడా తెలుసు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నా. అందువల్ల ఒక నిమిషం, మీరు శ్రీధర్ రెడ్డిని నమ్మక ద్రోహం చేశారా లేదా? అదొకటి. ఖచ్చితంగా నేను తప్పు చేశామనేటువంటి విషయాన్ని మీకు చెప్పడం జరిగింది. ఆ తప్పుని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నంలో భాగమే ఇవాళ ఈ విలేకరుల సమావేశం. మేము ఇంతవరకు శ్రీధరన్నతో కూడా మాట్లాడలేదు, వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడలేదు. ఆ అవకాశం కల్పించమని కోరుకుంటున్నాం తప్ప మమ్మల్ని వారు అంతకుముందు ఒక కుటుంబ సభ్యుడిగా ఏ విధంగా 15 సంవత్సరాలు చూసుకున్నారో అది చేయమని, అది ఆ అవకాశం కల్పించమని మాత్రమే మేము అడుగుతున్నాం. అధికారం కావాలని చెప్పి మేము అడగటం లేదు. మేము ఇప్పటి వరకు ఎందుకు రాలేదు అంటే అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ కల్పించినటువంటి పరిస్థితుల వల్లనే
మేము అక్కడ ఉండడం జరిగింది, అంతేకాని వేరే ఉద్దేశం లేదు. మేయర్ గారు, కార్పొరేషన్ లో కమిషనర్ గారి సంతకం ఫోర్జరీ జరిగినటువంటి ఒక విషయం ఈ రోజు గత 5 రోజులుగా కూడాను చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా, పత్రికా విలేకరులందరికీ కూడా నా నమస్కారాలు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలి అని ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని పెట్టడం జరిగింది. నా హస్బెండ్ అయినటువంటి జయవర్ధన్ గారు 15 సంవత్సరాలు శ్రీధర్ అన్నతోటి కలిసి ప్రయాణించడం వల్లే నేను ఈ కుర్చీలో కూర్చున్నాను. దానికి కారణం శ్రీధర్ అన్న గారే. ఎటువంటి రాజకీయ అనుభవం లేనటువంటి నన్ను జయవర్ధన్ గారి సతీమణి అనే ఒక కారణంతో ఆ రోజు నాకు కార్పొరేటర్ టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇచ్చి ఏదైతే ఆ ఎలక్షన్ టెన్షన్ కానీ కష్టాన్ని కానీ మా దాకా రానివ్వకుండా నేను కార్పొరేటర్గా గెలవాలి అని మాకంటే కూడా ఆ కష్టాన్ని కానీ ఆ టెన్షన్ని కానీ తీసుకొని శ్రీధర్ రెడ్డి గారి సోదరులైనటువంటి గిరిధర్ రెడ్డి గారు మమ్మల్ని కార్పొరేటర్గా గెలిపించడం జరిగింది. గెలిపించినటువంటి కొన్ని రోజులకే నాకు అనుకోని ఊహించినటువంటి ఈ మేయర్ పదవిని నాకు శ్రీధర్ అన్న గారు ఇవ్వడం జరిగింది. నాకు రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి అవకాశం కల్పించినటువంటి నాయకులు శ్రీధర్ అన్న గారు. అంతేకాకుండా మాలాంటి ఎంతోమందికి, అదేవిధంగా శ్రీధర్ అన్న దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ అందరికి కూడా ఒక నాయకుడి కన్నా కూడా మించిన కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి తండ్రి పాత్ర ఏదైతే ఉంటుందో ఆ పాత్రని పోషించే విధంగా వారితో ఉన్నటువంటి అందరినీ కూడా చూసుకోవడంలో శ్రీధర్ అన్న గారు మంచి ధైర్యాన్ని కల్పిస్తారని, ఆ ధైర్యమే మాకు కూడా ఇప్పుడు దాకా కూడా ఉందని తెలియజేస్తున్నాను. నాకైతే రాజకీయంలోకి రావడానికి వచ్చిన కొత్తల్లో మీరందరూ కూడా నన్ను చూసుంటారు. నేను ఏ విధంగా ఉన్నానో, ఏ విధంగా ఎవరైనా చూసినా కానీ మాట్లాడినా కానీ ఎంత భయపడేదాన్ని. నాకు ఈ రాజకీయాన్ని, ఈ ధైర్యాన్ని నింపిన నాయకుడు మాత్రం శ్రీధర్ అన్న గారు మాత్రమే. మీరు చూసుకుంటే మేము శ్రీధర్ అన్నతోటే, శ్రీధర్ అన్న ఎప్పుడైతే అధికార పక్షాన్ని వదిలేసి ప్రతిపక్షానికి వెళ్ళారో మేము కూడా శ్రీధర్ అన్నతోటే వెళ్ళడం జరిగింది. ఈరోజు ఇది నేను చెప్పడం కాదు, మీరందరూ కూడా చూస్తుంటారు. ఆ రోజు నేను శ్రీధర్ అన్న పక్కన కూర్చొని శ్రీధర్ అన్న చెప్పితే నా మేయర్ పదవికైనా రాజీనామా చేయాలి, చేస్తాను, అది కూడా బాధతో కాదు సంతోషంగాని మీ అందరికి కూడా చెప్పి ఉన్నాను. కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, అప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మా మీద తీసుకొచ్చినటువంటి ఒత్తిళ్ళు మీ అందరికి కూడా తెలుసు. అది కూడా కాకుండా మీకు తెలియని కూడా మా మీద ఎన్నో ఒత్తిళ్ళు తీసుకురావడం జరిగింది. వాటికి తట్టుకునే అంత పరిస్థితి మాకు ఉన్నటువంటి పరిస్థితిని మేము దిగజారిపోయి ఒక రాంగ్ డిసిషన్ తీసుకొని మళ్ళీ వెనక్కి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళినా కూడా అప్పటి నుంచే మాకు చెప్పింది ఒకటే, శ్రీధర్ అన్నని కానీ గిరిధర్ అన్నని కానీ మీరు ఎక్కడో ఒకటి తిట్టాలి లేదా మీరు ప్రెస్ మీట్ పెట్టాలి అని చెప్పారు. కానీ మేము మాత్రం వాళ్ళందరికీ చెప్పింది ఒకటే, శ్రీధర్ అన్నని కానీ వారి సోదరుడిని కానీ మేము తిట్టే పరిస్థితి ఎప్పటికీ రాదు, మీరు అవి మాకు చెప్ప అవసరం లేదన్నారు. వాళ్ళు అప్పటికి కూడా వదలకుండా మాకు ఒకటే చెప్పారు, ఎవరైనా తిట్టి ఉంటారు కదా శ్రీధర్ అన్నని కానీ వారి సోదరుడిని కానీ, వాటిల్ని లింక్ మాకు పెట్టి మీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్ స్టేటస్లో కానీ పెట్టాలని కూడా వాళ్ళు మాకు ఒత్తిడి చేశారు. మాకు శ్రీధర్ అన్న మీద ఉన్నటువంటి అభిమానం మేము ఎప్పుడు ఆ పని చేయడానికి మేము ఎప్పుడు ఆలోచించలేదు. శ్రీధర్ అన్నను తిట్టడానికి కానీ ఆయన గురించి చెడ్డగా అనుకోవడానికి కూడా మేము ఎప్పుడు ఆలోచన చేయలేదని మీ అందరికి కూడా తెలియజేసినాను. ఇది నేను చెప్పడం కాదు, మీరు ఎక్కడైనా గతంలో కానీ ఎప్పుడైనా కానీ ఒక్కసారి ఆలోచించుకోండి. నేను ఎక్కడైనా మాట్లాడినా కూడా శ్రీధర్ అన్న గురించి ఒక పల్లెత్తి మాట్లాడే పరిస్థితి మాది కాదు.
మళ్ళీ ఇప్పుడు శ్రీధర్ అన్నని రూరల్ ప్రజలందరూ కూడా ఘన విజయాన్ని అందించినందుకు ఆనందపడి సంతోషపడే వాళ్ళలో మేము ముందుంటామని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మేము ఒకటే శ్రీధర్ అన్నని కానీ కోరుకునేది, మేము చేసినటువంటి కుటుంబ పెద్దగా ఉన్నటువంటి శ్రీధర్ అన్నని కానీ మళ్ళీ మేము చేసినటువంటి తప్పుని వారికి కూడా తెలుసు, మీ అందరికి కూడా తెలుసు, ఎటువంటి సిచ్యువేషన్స్లో మేము వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది అనేది. మేము చేసిన తప్పుని మన్నించి మళ్ళీ మమ్మల్ని హక్కును చేర్చుకుంటారని మేము శ్రీధర్ అన్నని మనస్ఫూర్తిగా ఈ పత్రికా విలేకరుల ముందు కోరడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీధర్ అన్న కానీ వారి కుటుంబ సభ్యులు కానీ గిరిధర్ అన్న కానీ మమ్మల్ని ఏ విధంగా చూసుకున్నారన్నది మాకే తెలుసు. వారి కుటుంబ సభ్యుల్లో ఉన్న వాళ్ళకంటే మమ్మల్ని బాగా చూసుకున్నారన్నది మాకు తెలుసు. మేము ఒకటే కోరుకున్నాం, శ్రీధర్ అన్నని కానీ గిరిధర్ అన్నని కానీ వారి కుటుంబ సభ్యులందరినీ కూడా మేము చేసినటువంటి తప్పుని మన్నించి శ్రీధర్ అన్న కోసం నిలబడ్డాం. కానీ అవసరమైతే మేయర్ పదవిని వదులుకోవడానికి సిద్ధపడ్డాం. కానీ సంతోషంగానే భావించాం, గర్వంగానే భావించాం. మాకు అవకాశం కల్పించినటువంటి వ్యక్తి కోసం నిలబడ్డం మేము సంతోషంగా గర్వంగానే భావించాం. తరువాత జరిగినటువంటి రాజకీయ పరిస్థితులు అందరికీ కూడా తెలుసు. ఈ సందర్భంగా మేము వచ్చిన తర్వాత ఈరోజు కూడా శ్రీధర్ అన్నతో ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఈరోజు ఈ సమావేశం విషయం కూడా వారికి మేము చెప్పలేదు. జరిగినటువంటి తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఉంది అని మేము ఈరోజు భావించి ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సాక్షిగా, ప్రజల సాక్షిగా నేను శ్రీధర్ అన్నని కోరుకునేది ఒకటే, శ్రీధర్ అన్నను కానీ శ్రీధర్ అన్న కుటుంబ సభ్యులను కానీ కోరుకునేది ఒకటే. ఎటువంటి పరిస్థితుల్లో మేము ఆ తప్పిదం చేయాల్సి వచ్చిందో మీకు తెలుసు. అధికార పార్టీ ఎటువంటి ఇబ్బందులకు గురి చేసిందో శ్రీధర్ అన్నకు కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ తెలుసు. మేము మారిన తర్వాత కూడా శ్రీధర్ అన్న ఎక్కడా కూడా మా గురించి కానీ, నా సతీమణి శ్రవంతి గురించి కానీ, వారి పరిస్థితుల్ని అర్థం చేసుకున్నానని చెప్పారే తప్ప, ఎక్కడా కూడా బాధపడ్డారే తప్ప, ఎక్కడా కూడా మమ్మల్ని పల్లెత్తు మాట అన్నటువంటి వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ అన్నటువంటి సందర్భం ఎక్కడా కూడా లేదు. మేము ఉన్న అధికార పార్టీలో ఉన్నటువంటి ఆ 4 నెలలు చివరికి అధికార పార్టీ మీరు ప్రెస్ మీట్ పెట్టలేకపోతున్నారు, పెట్టడం లేదు, పెట్టమంటే కనీసం వేరే వాళ్ళు పెట్టినటువంటి ప్రెస్ మీట్లన్నా కనీసం మీ ఫేస్బుక్లో పోస్ట్ చేయండి, మీ వాట్సాప్లో పెట్టండి అని అనేక సందర్భాల్లో ఒత్తిడి చేయడం జరిగింది. వారికి మేము ఒకటే చెప్పాము, ఆ పని మాత్రం మీరు ఏం చేసినా మేము చేసే పరిస్థితి లేదు అని చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా శ్రీధర్ అన్న కానీ వారి కుటుంబ సభ్యులు కానీ, నేను, నా సతీమణి శ్రవంతి ఒకటే విన్నవిస్తూ ఉన్నాం. జరిగినటువంటి పరిస్థితులు మీకు తెలుసు. శ్రీధర్ అన్నతో వారి కుటుంబ సభ్యులతో మాకు ఉన్నటువంటి అనుబంధంతో మేము చేసినటువంటి తప్పును మన్నించి మళ్ళీ అంటే ఈ మాట అడిగే అర్హత ఉందా లేదా అనేది నేను కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. మన్నించి మమ్మల్ని అంతకుముందు మేము
వారి బిడ్డల్లాగే మెలిగేవాళ్ళం, అది అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ ఈరోజు ఆ అర్హత ఉందని నేను భావించడం లేదు. ఒక తండ్రి బిడ్డ తప్పు చేస్తే క్షమించి తప్పును చెప్పి క్షమించి దగ్గరికి తీసుకుంటారో అదేవిధంగా శ్రీధరన్న కానీ వారి కుటుంబ సభ్యులు కానీ గిరన్న కానీ చేస్తారని, చేసే అవకాశం కల్పిస్తారని మేము ఆశిస్తున్నాము. మీడియా పరంగా, మీడియా ద్వారా నేను చేసినటువంటి తప్పుకి నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా మన్నించమని కోరుకుంటూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.